వెండితో తయారైన ఆభరణాలు కళాత్మక వస్తువుల తయారీకి ప్రసిద్ధి పొందింది ఆ జిల్లా. ఆ ఒక్క ప్రాంత వాసులకే పరిమితమైన ఈ కళ దేశంలోనే కాక ఇప్పుడు G20 సమావేశంలోనూ తడుక్కుమంది. కరీంనగర్ ఫిలిగ్రీ ఆర్ట్ పై TV9 స్పెషల్ ఫోకస్. కరీంనగర్ జిల్లా సిల్వర్ ఫిలిగ్రీ హస్తకళకు మారుపేరుగా నిలుస్తోంది. వెండి హస్తకళలకు ప్రసిద్ధి పొందింది ఈ ప్రాంతం. వెండితో ఆభరణాలనే కాక గిఫ్ట్ ఆర్టికల్స్ తయారు చేయడంలో ఇక్కడి కళాకారులు సిద్ధాస్తులు. జిల్లాలో ఫిలిగ్రీ వెండి వస్తువుల తయారీతో వందల మంది ఉపాధి పొందుతున్నారు. ఫిలిగ్రీ ప్రాచీన కళ. ఈ కళకు సుమారుగా 400 సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే అంతరించిపోతున్న ఈ కళను మాత్రం కరీంనగర్ కళాకారులు మాత్రము ఇంకా కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దేశంలో ఇలాంటి కళ ఎక్కడ కనబడదు, కేవలం కరీంనగర్లో మాత్రమే కనబడుతుంది. పూర్తిగా వెండి ఆధారంగానే వివిధ రకాల వస్తువులు తయారు చేస్తారు. ఒకసారి మనం విజువల్స్లో చూడవచ్చు. పూర్తిగా వెండి ఆధారంగా వివిధ రకాల బహుమతులు తయారు చేశారు. వీటన్నిటి కూడా దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఏ ఇంపార్టెంట్ ఈవెంట్ జరిగినా ఖచ్చితంగా కరీంనగర్ నుంచి ఆర్డర్లు తీసుకెళ్తారు. గతంలో జరిగిన G20 సదస్సు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇతర విదేశీయులు ప్రధానమంత్రులకు కూడా వీటిని బహుకరించారు. అదేవిధంగా హైదరాబాద్లో జరిగిన గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి కూడా ఇక్కడి నుంచే కూడా ఈ బహుమతులు తీసుకెళ్లి వివిధ వ్యక్తులకు కూడా అందజేశారు. అంటే ఈ కళకు సంబంధించిన ఇప్పుడిప్పుడే కొంత ఆదరణ వస్తుంది. కొత్త కళాకారులు కూడా వస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా వెండి ఆధారంగా పూర్తిగా తయారు చేస్తున్నారు. ఈ వృత్తికి చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు కూడా కొంత మార్కెట్ సౌకర్యం అయితే కలిగింది. అత్యంత అరుదైన కళల్లో ఒకటైన సిల్వర్ ఫిలిగ్రీ కళను తెలిసిన వారు చాలా తక్కువేనని చెప్పాలి. తెలంగాణలోని కరీంనగర్కు చెందిన వారితో పాటు ఒడిశాలోని కటక్ ప్రాంతానికి చెందిన వారు కూడా ఈ కళను అందిపుచ్చుకున్నారు. అయితే కరీంనగర్ కళాకారులు వారసత్వంగా వచ్చిన సిల్వర్ ఫిలిగ్రీ కళను నేటికీ పోషిస్తూ తమలోని కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. నేను గత 30 సంవత్సరాల నుంచి సిల్వర్ ఫిలిగ్రీ క్రాఫ్ట్ అనేది ఈ వృత్తిలో నేను చేయడం జరుగుతుంది. ఏంటంటే మా తాత ముత్తాతల నుంచి సంక్రమించిన క్రాఫ్ట్ను మేము ఇది ఎంచుకోవడం అనేది జరిగింది. అప్పుడు ఏంటంటే మార్కెటింగ్ అనేది చాలా తక్కువగా ఉండేది. తర్వాత మేము ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మేమంటూ ఒక పని నేర్చుకుని ఒక పొజిషన్కి వచ్చాక మార్కెట్ కోసం మేము తిరగడం జరిగింది. అప్పుడు మేము ఒక సిఫ్కా సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. సిఫ్కా సొసైటీ వచ్చేసి 2007 ఆ టైంలో మేము ఏర్పాటు చేసుకున్నాము. అప్పటి నుంచి మేము అప్పటి వరకు మా దగ్గర నేర్చుకున్న పిల్లలతోటి ఈ సొసైటీ అనేది ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. సంవత్సరాల నుంచి మన కరీంనగర్లో ఉన్నటువంటి ఈ క్రాఫ్ట్ ఇప్పుడు ప్రస్తుతము నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో రకాలమైనటువంటి అవార్డ్స్ను పొంది ఇప్పుడు మంచి ఒక ఆదరణలో ఉంది. ప్రస్తుతం ట్రెండ్ ఏంటంటే సాఫ్ట్వేర్స్ లేకుంటే ఏదో ఒక కంప్యూటర్ జాబ్ చేయాలి అనే ఉద్దేశంలో ఉన్నారు. కానీ ఇలాంటి సాంప్రదాయ కళల వైపుకు మన యూత్ను మళ్లించాల్సినటువంటి అవసరం ఉంది. మేము మా సొసైటీ ద్వారా ఇదే చేస్తున్నాము. కరీంనగర్ జిల్లా ఫిలిగ్రీ కళాకారుల ప్రతిభ అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఇటీవల కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు వెండితో తయారు చేసిన కోనార్క్ సూర్య దేవాలయంలోని రథచక్రాన్ని పోలిన 200 కళాకృతులను తయారు చేసి దక్షిణాఫ్రికాలో జరిగిన G20 సమావేశాల్లో పాల్గొన్న ప్రతినిధులకు అందజేశారు. ఇందులో భాగంగా ఇటలీ, జపాన్ ప్రధానులకు వెండితో తయారు చేసిన బుద్ధుని ప్రతిమ, పూల ఆకృతితో కూడిన అద్దాన్ని బహూకరించారు. 2023లో న్యూఢిల్లీలో జరిగిన G20 సమిట్ సందర్భంగా కూడా ఈ అరుదైన కళాత్మక వస్తువులను ప్రదర్శించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటు చేసింది. ఈ స్టాల్లో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారుల చేతిలో తయారు చేసిన అద్భుత కళాఖండాలను ప్రదర్శించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలు, కరీంనగర్లోని వెండి ఫిలిగ్రీ కళాఖండాల సొబగులు అతిథులను కట్టిపడేశాయి. 400 ఏళ్లుగా వారసత్వంగా ఈ కళను అందుకుంటున్నామని కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులు చెబుతున్నారు. ప్రధాని మోదీ సైతం కరీంనగర్ ఫిలిగ్రీ కళకు ఫిదా అయ్యారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఫిలిగ్రీ కళ గురించి ప్రస్తావించిన కళాకారుల నైపుణ్యాన్ని ప్రశంసించారు. నేను 5 ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. పార్ట్స్లుగా తీసి ఒక జాయింట్గా వేసి చేస్తారు. ఇవి తీగలు తీసి చిన్న చిన్న పీసులు వేసి సుడుగులు లెక్క పడతారు. ఇవి కొంచెం పెద్దగా తీసి బేల లెక్క పడతారు. గత 25 ఇయర్స్ నుంచి మా హస్బెండ్ చేశారు. మా హస్బెండ్తో చూసి నేను వచ్చి ఇద్దరం ఇళ్ళనే వర్క్ చేస్తున్నాం. ఫిలిగ్రీ కళలో పురుషులతో పాటు మహిళలు ముందుకు దూసుకుపోతున్నారు. ఈ కళాకారుల చేతుల్లో వెండి కరిగి ఎలాంటి రూపాన్నైనా సంతరించుకోవాల్సిందే. నెమలి, బుద్ధ విగ్రహం, కాకతీయ తోరణం, చార్మినార్, దేవతా విగ్రహాలు ఇలా అనేక కళాకృతులు వీరి చేతుల్లో జీవం పోసుకుంటున్నాయి. ఎలాంటి యంత్రాలు లేకుండా చేతులతోనే వీరు వీటిని రూపొందిస్తున్నారు. గత 30 సంవత్సరాలు పనిచేస్తున్నాను. ఈ ఫిలిగ్రీ పని ఇప్పుడు చాలా డెవలప్ ఉంది. చాలా మంచి ప్రాచుర్యత, ఆదరణ పొందింది. ఇప్పుడు మా బాపు మా తాతలకి ఈ పని నేను నేర్చుకున్నాను.
ఇవి చేసే కిస్తీ కోసం సంబంధించి పని చేస్తున్నాం. దాదాపుగా మేము 6-7 గంటలు వర్క్ చేస్తున్నాం డైలీ. అన్ని పాందాన్లు, కిస్తీలు, నెమలీలు అన్నీ వాళ్ళు ఏ డిజైన్ ఆ డిజైన్ ఇస్తాం మేము. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ పొందుతున్న కరీంనగర్ ఫిలిగ్రీ కళాత్మక వస్తువుల తయారీపై వందల మంది ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందిస్తే ఫిలిగ్రీ తయారీ కళ పరిశ్రమగా విస్తరించే అవకాశం ఉంది. ఇప్పుడు కొంతమంది కళాకారులు అయితే చెప్తున్నారు, కొంత ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది, ఇంకోస్త మార్కెట్ సౌకర్యం కల్పించాలంటూ కూడా ఫిలిగ్రీ కళాకారులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.